కాకినాడ జిల్లా ఐలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలబండ సత్యవతి చెల్లమయ్య మాట్లాడుతూ ఏపీ న్యూస్ ప్రేక్షకులకు ప్రతిపాడు నియోజకవర్గ 50 మంది ప్రజలకు అతి ముఖ్యంగా ఐలేశ్వరం నగర పంచాయతీ ప్రజలకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు అధికారులకు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభారాజా అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ న్యూస్ ప్రేక్షకులకు అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు మరియు కార్మికులకు కర్షకులకు ప్రతిపాడు నియోజకవర్గ శ్రేయోభిలాషులకు ఇవే నా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఏపీ న్యూస్ శ్రీనివాస్. ఏపీ న్యూస్ ప్రేక్షకులకు మరియు ప్రతిపాడు నియోజకవర్గ 50 మంది ప్రజానీకానికి అతి ముఖ్యంగా ఏలేశ్వరం నగర పంచాయతీ ప్రజలకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు అధికారులకు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభారాజా గారికి అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గడిచినటువంటి సంవత్సరం రాజకీయంగా అనేక పోరాటాలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా ప్రజలందరినీ కూడా ఒకే దాటి మీద తీసుకొచ్చి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అధికారం తీసుకొచ్చి అభివృద్ధి పదవిలో నడిపించే కార్యక్రమాన్ని అందరూ కూడా చూస్తున్నాం. రానున్న రోజుల్లో మీ అందరి యొక్క అభిమానంతో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మన ఏలేశ్వరం నుంచి జడ్డంగన్న వెళ్ళే రోడ్డు కూడా అతి త్వరలో ప్రారంభిస్తున్నామని చెప్పి మన అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు జరపడం, ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధికి నేను ముందడుగేస్తాను, మీరందరూ కూడా నాకు సహకరించండి అని చెప్పి శాసనసభ్యులు తెలియజేయటం. అదేవిధంగా మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆలోచించడం, పేదవాడికి సరైన స్థితిలో న్యాయం చేయించడానికి ఈరోజు ఈ అధికారంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి రానున్న రోజుల్లో ఎన్నికలు కావుప్పుడు అభివృద్ధి మనం ముఖ్యం కాబట్టి అభివృద్ధి వైపు నడవడానికి అందరూ సహకరిస్తారని, అదేవిధంగా ఈ ఏపీ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం అదేవిధంగా మన నగర పంచాయతీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించి మరింత సహకారాలు అందించడానికి ఈవేళ పార్టీ అధినేతలందరూ కూడా మనకి సమీక్షగా కృషి చేస్తున్నారు కాబట్టి అందరూ సహకరిస్తారని ఈ అవకాశం నాకు మీరందరూ కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.